Hello guys, welcome back. నా పేరు శ్రీనాథ్. సో కరెంట్లీ ఐ మీన్ థర్డ్ ఇయర్ ఆఫ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీకు తెలిసే ఉంటుంది. సో నా ర్యాంక్ వచ్చేసరికి అరౌండ్ 5000 వచ్చింది. నా మార్క్స్ వచ్చేసరికి అరౌండ్ 80 మార్క్స్ వచ్చినాయి. సో మీకు ఇదే టాపిక్ పైన ఈ రోజు వీడియో చేస్తున్నాను. సో ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్, అది కూడా 2023 డేటా అది. సో యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే చాలా మంది మెసేజ్ చేసిన అనమాట నాకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కావాలి. సో దానివల్ల మాకు ఒక ఐడియా వస్తుంది ఎన్ని మార్క్స్కి ఎన్ని ర్యాంక్ వస్తుందని చెప్పేసి. సో నేను అప్పుడు ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన అనమాట. సో పాజిబుల్ అయిన వాళ్ళకి ఫోన్ చేసిన, మిగతా వాళ్ళందరికీ మెసేజ్ చేసిన అనమాట. ఒకవేళ మీ ర్యాంక్ అండ్ మార్క్స్ గుర్తుంటే ప్లీజ్ చెప్పండి అని చెప్పేసి మా క్లాస్ వాళ్ళందరికీ మెసేజ్ చేసిన. అండ్ ట్రిపుల్ ఈసీ వాళ్ళకు కూడా పాసిబుల్ అయితే మెసేజ్ అయితే చేసిన అనమాట. సో నాకు కొన్ని డేటా అయితే వచ్చిందనమాట, మీకు చూపిస్తాను డేటా కూడా. సో డేటా వచ్చింది కానీ అది మొత్తం ఎగ్జాక్ట్ డేటా రాలేదనమాట. అంటే మీకు మీకు ప్రతి ఒక్క ర్యాంక్ అయితే కవర్ కాలేదనమాట. దీంట్లో ఏముందంటే అరౌండ్ మాక్సిమం టు మాక్సిమం మీకు 1000 to 10,000 లోపే అనమాట ఈ డేటా మొత్తం. సో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ప్రతి ఒక్క కేటగిరీ కవర్ చేద్దాం అనుకున్నా. అంటే 20,000, 30, 40, 50, 60, 80,000. సో ప్రతి ఒక్క కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తే ఎన్ని ర్యాంక్ వచ్చిందని చెప్పేసి నేనైతే కనుక్కోవడానికి ట్రై చేసిన అనమాట. సో మా బ్యాచ్ దొరకలేదు, బట్ నేను మన సబ్స్క్రైబర్స్ కోసం మీకోసం, నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేనైతే చాలా టైం స్పెండ్ చేసేసి మీకోసం డేటా అయితే కలెక్ట్ చేసిన అనమాట. సో ఇది మాత్రం జెన్యూన్ డేటా. 2023 టీఎస్ఎంసీ 2023ది విత్ పాయింట్స్లో ఉంటాయి అనమాట మార్క్స్ అనేసి. ఈ పాయింట్స్ అనేవి ఎందుకు వస్తాయి మీకు? జనరల్ +1 కదా ఎంసెట్లో అని చెప్పేసి, అంటే +1 కదా మీకు మార్క్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు కదా. సో +1 ఎందుకు? కరెక్ట్ వచ్చినందుకు. మీకు నెగిటివ్ అనే మార్క్స్ ఉండదు, మరి పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. అంటే మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ తర్వాత మీ మార్క్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి. ఈ నార్మలైజ్ అంటే ఏంటంటే మీ పేపర్ టఫ్నెస్ బట్టి, అంటే మీ షిఫ్ట్ ఒకవేళ ఈసీ వచ్చింది అనుకోండి, మీకు వచ్చిన మార్క్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అదొక ఫార్ములా ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీ మార్క్స్ అనేవి +or- ఒక పాయింట్స్లలో డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ ఈజీ షిఫ్ట్ వస్తే 80 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఈజీ షిఫ్ట్ వస్తే మీకు అది 78 కానీ 77కి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు 79 కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఒకవేళ మీకు టఫ్ షిఫ్ట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు 80 మార్క్స్ వస్తే మీద ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సమ్ అరౌండ్ 82 కానీ 83 కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకెందుకు లేట్ డైరెక్ట్ మీకు చూపించేస్తాను. సో దిస్ ఈస్ టీఎస్ఎంసీ 2023 మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనమాట. సో ఇది మొత్తం జెన్యూన్ డేటా. సో 99.9% అంతా కరెక్టే ఉంటుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు జస్ట్ చూసి కామెంట్ అయితే చెప్పొచ్చు. సో దీని ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట. సో టీఎస్ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఇక్కడ మీకు పాయింట్స్ వైజ్గా అంటే కొన్ని రిపీటెడ్ వాల్యూస్ రాసిన, ఎందుకంటే మీకు చూపించడం కోసం. జస్ట్ పాయింట్స్ వచ్చినా కూడా మీకు ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది చూపించడం కోసం రాసిన. సో ఇప్పుడు చూడండి, మీకు 41.253 మార్క్స్కి 1,36,070 ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ 45 మార్క్స్కి 99,000. సో చూసారా, జస్ట్ 4 మార్క్స్ డిఫరెన్స్తోనే మీకు ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చిందో మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, 45.455 మార్క్స్కి 98,000. అంటే మీకు జస్ట్ .2 ఆ చేంజ్ వచ్చినా కూడా మీకు ఇక్కడ థౌసండ్స్లో ర్యాంక్ అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట. 46 మార్క్స్కి 90,000, 47 మార్క్స్కి 84,000, 47.6 మార్క్స్కి 79,000. సో ఇక్కడ చూడండి, జస్ట్ 0.5 మార్క్స్ అంతే. ఈ 0.5 మార్క్స్ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5,000 చేంజ్ అయితే వచ్చింది. సో ఇంత ఘోరంగా ఉంటుంది అనమాట ర్యాంక్ డ్రాపింగ్ అనేది. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, 48.124కి 76,000, 48.9కి 70,000. సో మళ్ళీ 6,000 చేంజ్ అయితే వచ్చిందన్నమాట మీకు ర్యాంక్స్. 49.6 మార్క్స్కి మీకు అరౌండ్ 65,000 ర్యాంక్. మళ్ళీ మీకు 50 మార్క్స్ వచ్చేసరికి 60,000. సో చూసారా, జస్ట్ ఒక 1 మార్క్ డిఫరెన్స్తోనే మీకు ఎంత పెద్ద చేంజ్ వస్తుంది ర్యాంక్లో. నెక్స్ట్ 51 మార్క్స్కి 56,000, 52 మార్క్స్కి 50,000. సో ఇక్కడ నేను ఎట్లా తీసుకున్నా అంటే ప్రతి ఒక్క ర్యాంక్ కవర్ చేయడానికి ట్రై చేసాను అనమాట. 90,000, 85,000, 70,000, 65, 60, 55, 40, 30, 55,000 ర్యాంక్ డిఫరెన్స్తోనే నేను డేటా అయితే కలెక్ట్ చేసి మీ మీద డిస్ప్లే చేస్తున్నాను. 55 మార్క్స్కి మీకు అరౌండ్ 35,000 ర్యాంక్ వస్తుంది. 59 మార్క్స్కి మీకు అరౌండ్ 26,000 ర్యాంక్ అయితే వస్తుంది. 61 మార్క్స్కి అరౌండ్ 21,000, అండ్ 66 మార్క్స్కి 14,000, 71 మార్క్స్కి 10,000, 73 మార్క్స్కి 9,000 చేంజ్ వస్తుంది. 75కి మీకు 8,000. నెక్స్ట్ ఇక్కడ 77కి 7,500, అండ్ నెక్స్ట్ ఇక్కడ 85 మార్క్స్ వచ్చేసరికి 4,000, 82 మార్క్స్ వచ్చేసరికి 5,400, నెక్స్ట్ 88 మార్క్స్కి 3,000, 96కి 2,000, 101కి 1,000, 102 కూడా 1,620. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, 109కి మీకు 1,082, 112.9కి 879, 118.2కి 674, 121.2కి మీకు ఇక్కడ 562 ర్యాంక్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ మీకు అరౌండ్ 3 మార్క్స్ 6 మార్క్స్ డిఫరెన్స్ వస్తున్నా కూడా మీకు ర్యాంక్స్లో చూడండి జస్ట్ 100s 200s వస్తున్నాయి. అదే సేమ్ ఇక్కడ చూసినట్లయితే మీకు అరౌండ్ ఒక 6 మార్క్స్ ఆ డిఫరెన్స్తోనే మీకు ఇక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది ర్యాంక్. ఎందుకంటే ఈ కేటగిరీలో చాలా మంది ఉంటారు. అంటే కొంచెం మీరు నెగ్లెక్ట్ చేసేసి చదవకపోయింటే మాత్రం ఈ కేటగిరీలో పడితే మాత్రం మీకు చాలా పెద్ద డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం టాపర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఈ కేటగిరీ తక్కువ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏమైందంటే మీకు ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్ చాలా తక్కువ వస్తుంది. సో మీరు కొంచెం ఈ కేటగిరీలో అంటే 40,000, 30,000, 50,000 కేటగిరీ ఉంటే మాత్రం సో మీకు ర్యాంక్ డిఫరెన్స్ సో మీకు చాలా డ్రాస్టికల్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. అదే ఇన్ కేస్ 10,000 బిలో వచ్చి 5,000 బిలో వస్తే మాత్రం అక్కడ 1000స్లో ఉంటుంది ర్యాంక్, కానీ
సో మీకు మరీ అక్కడ 10,000 5,000 లాగా ఉండదు. అండ్ ఇన్ కేస్ మీకు బిలో 1000 వచ్చినట్లయితే అక్కడ వచ్చేసరికి ఇంకా మీకు చాలా తక్కువైపోతుంది. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది డిఫరెన్స్ అయితే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే సో కంపల్సరీ ఒక లైక్ అయితే తీసుకోండి. 1 వీక్ లేట్ అయినా కూడా నేనైతే డిస్క్రిప్షన్లో వీటి ఒరిజినల్ ప్రూఫ్స్ అయితే పెడతాను అనమాట. ఇవన్నీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో టైం ఉంటే ఎడిట్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో పోస్ట్ అయితే చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏమైతే చేయాలో అది కూడా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.